ఈ ఆలయంలో ఉన్న శివలింగాన్ని శాకిని, డాకిని మొదలైన రాక్షసగణాలు నేటికీ సేవిస్తున్నాయి. రథచక్రాన్ని పోలి ఉన్న సహ్యాద్రి పర్వతంపై ఉన్న శివలింగం పైన కత్తిఘాటు ఉంటుంది. ఈ ఆలయం ఎక్కడుంది? ఈ ఆలయం ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ జ్యోతిర్లింగంలో నేటికి శాకిని, డాకిని వంటి రాక్షస గుణాలు ప్రతినిత్యం స్వామివారిని సేవిస్తాయి. ఈ క్షేత్ర సమీపంలోనే పరమేశ్వరుడి చెమట బిందువులు నదిగా మారాయని స్థల పురాణం. అంతటి మహిమాన్వితమైన ఈ ఆలయం ప్రకృతి సహజ అందాల మధ్య నెలకొని ఉంటుంది. జ్యోతిర్లింగాలలో 6వది శ్రీ భీమశంకర జ్యోతిర్లింగం. మహారాష్ట్రలోని పూణే జిల్లాకు చెందిన సహ్యాద్రి పర్వతంలోని డాకిని శిఖరంపై వెలిసిన భోలానాథుడి పావన క్షేత్రమే శ్రీ భీమశంకర జ్యోతిర్లింగం. ఈ క్షేత్రం సముద్ర మట్టానికి 350 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం భీముడనే రాక్షసుడు తన తల్లి అయిన కర్కటితో కలిసి ఈ సహ్యాద్రి శిఖరంపై నివసిస్తూ ఉండేవాడు. కర్కటి పరమ శివభక్తురాలు. ఈ రాక్షసుడు ఒకసారి తన తల్లితో తన తండ్రి వివరాలు తెలపమని అడుగుతాడు. ఎన్నిసార్లు అడిగినా కర్కటి ఆ విషయాన్ని దాటివేస్తుంది. ఒకసారి ఆ రాక్షసుడు భీష్మించుకుని తన తండ్రి తాత వివరాలు తెలపకపోతే తాను ఆత్మాహుతికి పాల్పడతానని రోధిస్తాడు. దాంతో కర్కటి తన వంశ చరిత్ర చెప్పడం ప్రారంభిస్తుంది. ఆ తల్లిదండ్రులు కర్కటకుడు, పుష్కసి ఒకనాడు వారిరువురు అగస్త్య మహర్షి శిష్యుడైన సుతిక్షుణ్ణి తినబోతారు. అయితే తపస్సంపన్నుడైన అగస్త్య మహర్షి వారిరువుని భస్మం చేస్తాడు. అంతేకాకుండా నన్ను కూడా చంపాలని యత్నించగా నేను పారిపోయి సహ్యాద్రి పర్వతాల సానువులలో దాక్కున్నాను. ఇది నా తల్లిదండ్రుల చరిత్ర. మీ తాత చరిత్ర ఇప్పుడు వివరిస్తాను. లంకాధిపతి అయిన రావణుడి సోదరుడైన కుంభకర్ణుడు ఒకసారి ఇక్కడికి విచ్చేసి నన్ను మోహించాడు. దాంతో నీవు జన్మించావు. అయితే రాముడు మీ నాన్నతో పాటు పెదనాన్నని కూడా సంహరిస్తారు. దాంతో మనం దిక్కులేని వారమై రోధిస్తున్నాము. ఇదంతా విన్న భీముడు క్రోధంతో రగిలిపోతాడు. ఈ భూమండలంలో విష్ణు భక్తులతో పాటు ఋషులందరినీ కూడా లేకుండా చేస్తానని తల్లితో పేర్కొంటాడు. అందుకు అవసరమైన బలపరాక్రమాల కోసం బ్రహ్మదేవుడికి 1000 సంవత్సరాలు కఠోర తపము ఆచరిస్తాడు. అప్పుడు ప్రసన్నుడైన బ్రహ్మదేవుడి అతని కోరిక మేరకు అంతులేని పరాక్రమాన్ని, అనంత సైన్యాన్ని వరంగా ప్రసాదిస్తాడు. పరగర్వితుడైన భీముడు దేవలోకంపై దాడి చేసి ఇంద్రుణ్ణి ఓడించి తన సేనానిగా మార్చుకుంటాడు. అటుపై భూమండలమంతా తిరుగుతూ సాధువులైన భక్తులైన వారిని బాధించసాగారు. ఈ క్రమంలో పూర్వం సహ్యాద్రి పర్వతాలలో ఉన్న ప్రాంతాన్ని కామరూప దేశంగా ఉండేది. దీనిని పరమశివభక్తుడైన సుదక్షిణుడనే రాజు పరిపాలించసాగాడు. ఆయన గొప్ప తపస్సంపన్నుడు. ఈ విషయం ఎరిగిన భీముడు అతనితో యుద్ధం చేసి ఓడించి కారాగారంలో బంధించి తీవ్రంగా హింసించేవాడు. అయితే గొప్ప శివభక్తుడైన సుదక్షిణుడు మాత్రం కారాగారంలో ఒక పార్థివలింగాన్ని తయారు చేసి నిత్యం జపించి పూజించేవాడు. ప్రతిక్షణం పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండేవాడు. ఈ విషయం తెలుసుకున్న రాక్షసుడు ఈ లోకానికి నేనే దేవుడని, నా పేరే జపించమని పట్టుబట్టాడు. అయితే సుదక్షిణుడు ఇందుకు అంగీకరించకపోవటం దీంతో ఆగ్రహించిన ఆ రాక్షసుడు శివలింగాన్ని తన కత్తితో ఖండించబోయాడు. కత్తి శివలింగాన్ని తాకగానే శివుడు ప్రత్యక్షమై తన భక్తుడికి అండగా నిలుస్తాడు. పరగర్వితుడైన రాక్షసుడు తన ఎదురుగా ఉంది సాక్షాత్తు శివుడే అన్న విషయాన్ని మరిచి యుద్ధానికి దిగుతాడు. వారిరువుల మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది. చివరికి భీమాసురుడు ప్రాణాలు కోల్పోతాడు. విషయాన్ని తెలుసుకున్న కర్కటి తన కుమారుడు చేసిన తప్పును మన్నించి అతనికి మోక్షం. ఎంత రాక్షసుడైనా బ్రహ్మవరం పొందినందున తన పరమ భక్తురాలి కుమారుడు కావటంతో భీమాసుడికి శివుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అంతేకాకుండా ఆ భీమాసుడి పేరుతోనే ఈ ప్రదేశం పైన భీమశంకర జ్యోతిర్లింగంగా వెలుస్తానని మాట ఇస్తారు. ఇందుకు నిదర్శనంగా ప్రస్తుతం ఉన్న శివలింగంపై ఒక కత్తిఘాటు మనకి నేటికి దర్శనమిస్తుంది. అదేవిధంగా పరమశివుడు భీమాసురుడితో యుద్ధం చేసే సమయంలో
శివుడి శరీరం నుండి రాలిన చెమట బిందువులు ఇక్కడ నదిగా మారాయి. దానిని ప్రస్తుతం భీమా నదిగా పేర్కొంటారు. ఈ నది శివలింగాన్ని ఆనుకునే ప్రవహిస్తుంది. సాక్షాత్తు పరమశివుడి చెమట ద్వారా ఏర్పడిన నది కావటంతో ఇందులో స్నానమాచరించిన వారి పాపాలు తొలగిపోతాయని చెప్తారు. ఈ జ్యోతిర్లింగాన్ని నిత్యం శాకిని డాకిని అనే రాక్షస గణాలు సేవిస్తున్నాయి. అందువల్ల ఈ జ్యోతిర్లింగాన్ని సందర్శిస్తే భూత ప్రేత పిశాచ బాధల నుండి విముక్తి కలుగుతుందని ఎందరో మంది హిందువులు నమ్మకం. దాంతో ఈ సమస్యతో బాధపడుతున్న వారు ఎక్కువగా ఈ స్వామివారిని దర్శించుకుంటారు. ఈ క్షేత్రంలో ఉన్న సహ్యాద్రి పర్వత ఆకారం రథచక్రాన్ని పోలి ఉంటుంది. అందువల్ల ఈ క్షేత్రాన్ని స్తచల్ అని కూడా అంటారు. శ్రీ భీమశంకర జ్యోతిర్లింగానికి ప్రతినిత్యం రుద్రాభిషేకం, పంచామృత అభిషేకం జరుగుతాయి. ఈ క్షేత్రంలో 108 తీర్థస్థానాలు నెలకొని ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనవి సర్వతీర్థం, జ్ఞానతీర్థం, మోక్షతీర్థం, పాప విమోచన తీర్థం, క్రీడతీర్థం, భీమ ఉద్భవ తీర్థం, పాషాతీర్థం, అమృత తీర్థం, గుప్త భీమేశ్వర తీర్థం, అఖ్యాతీర్థం, సాక్షి వినాయక తీర్థం, కమల తీర్థం. ఈ తీర్థాలు ముఖ్యమైనవి. స్వామివారి సన్నిధిలో భక్తులు తమ కోర్కెలు నెరవేరాలంటూ శ్రేష్టమైన పండితుల ద్వారా అభిషేకాలు చేయించుకుంటారు. 108 జ్యోతులు వెలిగించి తమ కోర్కెలు నెరవేర్చమంటూ ఆ ఈశ్వరుని ఆరాధిస్తారు. ఛత్రపతి శివాజీ, శ్రీ బాలాజీ విశ్వనాథ పేష్వా ఈ స్వామివారి ఉపాసకులే. భీమశంకర జ్యోతిర్లింగం పూణే నుండి 127 కిలోమీటర్లు, ముంబై నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. పూణే చేరుకుంటే అక్కడ నుండి ప్రైవేటు ట్యాక్సీల ద్వారా, ఆర్టీసీ బస్సుల ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. పూణే నుండి ప్రతి అరగంటకు ఆర్టీసీ బస్సు భీమశంకర దేవాలయానికి వెళ్తుంది. చూశారు కదా, రథచక్రాన్ని పోలి ఉన్న సహ్యాద్రి పర్వతంపై కొలువుదీరి ఉన్న శ్రీ భీమశంకర జ్యోతిర్లింగ మహత్యం గురించి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.